ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట, రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే, క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్. ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయొచ్చు, వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దమ్ అ లెసన్, వాళ్ళకి చూపిస్తాము ఏముంది. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మనం అందరంకి మనం ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏం అనుకోవాలి, మనం కి మనది మన ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి? ఖాకీ. మన ఫస్ట్ ఐడెంటిటీ ఏముంది? ఖాకీ. ఏముంది? పెద్దగా చెప్పండి. మీ కులం ఏముంది? మీ మతం ఏముంది? అది అందరికీ ఇది మనసులో పెట్టాలి. మీ జీవనం ఏముంది? ఖాకీ ఉంది. ఇది ఎప్పుడు మర్చిపోకండి. నేను మీతో పాటు ఉన్నాను. మనం అందరం వచ్చి ఇప్పుడు 4th నాడు ఏమేం కౌంటింగ్ ఉంది, మనం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాము. దానికి మీరు గట్టిగా మీ డ్యూటీ మీరు ఎప్పుడు భయపడకండి. మీరు మీ డ్యూటీ చేయండి, నేను మీతో పాటు ఉంటాను. ఒక జెన్యున్ ఆఫీసర్ ఎవరు ప్రాపర్గా పని చేస్తున్నారు వాళ్ళకి నేను అసలు ఏం అలౌ చేయను ఏం ఉండడం. బట్ ఎవరు పోలీస్ ఆఫీసర్ రాంగ్ పని చేస్తే అది నేను వదిలేను. ఐ థింక్ మీ అందరికీ తెలుసు ఇది నా గురించి. ప్రకాశంలో మీరు చూసారు నేను అనుకుంటున్నాను. ఎవరు డ్యూటీ సరిగా చేస్తే, ఖాకీ మీద నిలబడితే, మన పోలీస్ ఫ్యామిలీ గురించి అనుకుని పని చేస్తే, లా అబైడింగ్ లీగల్ పని చేస్తే ఎప్పుడు మీతో పాటు ఉంటాను, మీకు సేవ్ చేస్తాను. ఎవరైనా మీ మీద ఏదైనా చేస్తే నేను మీతో పాటు నిలబడతాను. బట్ సో అది మీరు భయపడకండి. మీరు తక్కువ మనుషులు ఉంటే, ఎవరు ఏదైనా పని చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి. ఏం భయపడకండి. ఏం చేయాలి? సపోజ్ అక్కడ గ్యాదరింగ్ అయింది, చాలా మంది గ్యాదర్ అయ్యారు, మీరు 3-4 మెంబర్స్ ఉన్నారు, లాఠీ చార్జ్ చేయండి. నో ప్రాబ్లం. ఇమీడియట్లీ కాల్ చేయండి. స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, కాల్ చేయండి అందరికి. ఏం ఒప్పుకోకూడదు, ఏం లాక్సిటీ, ఏం క్యాజువల్నెస్ మనం ఒప్పుకోకూడదు. ఏం చేయాలి, ఏం యాజ్ పర్ లా మనం చేయాలి, అదే మనం చేయాలి. అండ్ మనం ఇప్పుడు ఇది మర్చిపోవాలి. ఐఎమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, నా నేటివ్ ప్లేస్ అది, నా కులం ఇది, నా మతం ఇది, వాళ్ళు వేరు వాళ్ళు అది అట్లా వద్దు. వీఆర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ టీమ్. చేస్తారా? ప్రాపర్గా చేస్తారా? నా గోల్ అంటే ఏంటి? ఐ వాంట్ పల్నాడు టు బి ద బెస్ట్ డిస్ట్రిక్ట్, టాప్ 3 డిస్ట్రిక్ట్ లో ఉండాలి ఎనీ టైప్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్ లో. బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ పల్నాడు డిస్ట్రిక్ట్. ఇక్కడ మోస్ట్ పీస్ఫుల్ ఉంటే ఇక్కడ టాప్ 3 లో పల్నాడు డిస్ట్రిక్ట్. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ? పల్నాడు డిస్ట్రిక్ట్ ఉండాలి. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ రేట్ పల్నాడులో ఉండాలి. అండ్ వర్స్ట్ థింగ్ లో మనం బాటమ్ 3 లో ఉండాలి. ఎక్కడ నేరం జరుగుతుంది అక్కడ బాటమ్ లో ఉండాలి. అట్లా మనం ఉండాలి. సో దాట్ ఈస్ మై గోల్. ఇది ఒక చాలా పెద్ద పని ఉంది, టైం పడుతుంది చేయడానికి. నా ఫస్ట్ టార్గెట్ ఉంది దట్ 4th and 4th తర్వాత మన కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరగాలి, విదౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, విదౌట్ ఎనీ లాస్, ఎవరికి ఏం ఇంజురీ లేకుండా, ఏం లైఫ్ పోకుండా, ఏం ఎవరికి నాశనం జరగకుండా అది చేయడం నా ఫస్ట్ గోల్ ఉంది. దట్ ఈస్ లైక్ నెక్స్ట్ 10 days గోల్ అది. దాని తర్వాత మనం అందరం కలిసి పని చేస్తాము. మన పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎట్లా మనం హార్డ్ వర్క్ చేసి, సిన్సియారిటీగా వర్క్ చేసి ఎట్లా మనం టాప్ కి తీసుకొని రావచ్చు, అది నా గోల్ ఉంది. మీరు అందరూ నాకు సహాయం చేస్తారా? ఎస్. ఇప్పుడు అది మళ్ళీ నేను చెప్తున్నాను, పోలీస్ పేరు మీ చేతిలో ఉంది. ఇప్పుడు పోలీస్, పల్నాడు పోలీస్, ఏపీ పోలీస్, ఈవెన్ ఇండియన్ పోలీస్ పేరు కూడా మీ చేతిలో ఉంది. నా పేరు కూడా మీ చేతిలో ఉంది.
నాకు మీరు అందరూ సరిగా పని చేస్తేనే నాకు ఎవరు గుడ్ ఆఫీసర్ చెప్తారు. మీరు చేయకపోతే ఎవరు చెప్పరు. సో మీరు ఇప్పుడు ఏం భయపడకండి, మీరు మీ పని చేయాలి. మళ్ళీ మన పోలీస్ కుటుంబంకి రావాలి. మన పోలీస్ కుటుంబం గురించి ఆలోచించాలి. మన ఇప్పుడు కొన్ని ఇయర్స్లో కొంత టైంలో ఇది కొంచెం డిస్టర్బ్ అయింది, ఇది మన థాట్ ప్రాసెస్. ఇది బ్యాక్ మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం అట్లా పని చేస్తాము. సో మీరు చేస్తారా? ఇంకా గట్టిగా కావాలి నాకు. అందరికీ చూపిస్తారా పోలీస్ అంటే ఏంటి? చూపిస్తారా? ఎస్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. మీరు అందరూ చాలా ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలా కష్టపడి పని చేస్తున్నారు. మీకు ఓన్లీ ఒక చిన్న డైరెక్షన్ ది అవసరం ఉంది. మీకు అన్నీ తెలుసు ఎట్లా మనం పని చేయాలి. మన కౌంటింగ్ రోజు మన స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన టౌన్స్లో ఇక్కడ ఆల్ ప్లేసెస్లో టౌన్స్లో అది ఉంటుంది, 144 ఉంటుంది. ఇక్కడ టౌన్స్లో ఏం గ్యాదరింగ్ అలౌడ్ లేదు, ఎవరు బయటే తిరగడానికి లేదు. ఓన్లీ యాజ్ పర్ ఆర్డర్ 3 persons ఆర్ లెస్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంతే ఉంది. ఎమర్జెన్సీస్ కోసం ఎవరు బయట వెళ్తే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏం గ్యాదరింగ్ ఎక్కడ లేదు, ఏం సెలబ్రేషన్స్ అలౌడ్ లేదు, ఏం విక్టరీ ప్రొసెషన్స్ లేదు. ఎట్లా ఉంటే మనం కేసు కడతాము, జైలుకి తీసుకొని పంపిస్తాము. ఐఎమ్ షూర్ మీరు అందరూ నోటీస్ చేస్తున్నారు. లాస్ట్ ఇది ఎలక్షన్ తర్వాత చాలా గట్టిగా చర్య తీసుకోవడం జరిగింది. పోలీస్ మన డీజీ గారు, మన సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. పల్నాడు డిస్ట్రిక్ట్ కి యాక్టివిటీస్ మీద చాలా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన దగ్గర 160 కేసెస్ నమోదైనాయి. దానిలో 160 కేసెస్లో అరౌండ్ మోర్ దాన్ 30